ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అవిస్ హాస్పిటల్స్ వారికోస్ వెయిన్స్ 25 to 35 పేషెంట్స్ లో ఉంటుంది. అంటే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది జెనెటిక్ రీజన్స్ వల్ల రావచ్చు. ఒక తీవ్రత మాత్రం మీరు ఎక్కువగా నిల్చుంటే పెరుగుతుంది. చాలా మంది నేను వృత్తి మానేసుకుంటే తగ్గుతుందా, లేదంటే మీకు ఆపరేషన్ చేసి మళ్ళీ నేను నిల్చునే జాబ్ చేసుకుంటే మళ్ళీ వస్తాయా అని అడుగుతుంటారు. దానికి అట్లేం రిలేషన్ లేదండి. కాస్మెటిక్ ట్రీట్మెంట్ అయితేనే పెద్ద అల్సర్ పడి కాలు నొప్పి అయితేనే మీకు ఎండ్ టు ఎండ్ మీరు బాగు చేసే కెపాసిటీ మాకుంది. వెరికోస్ వెయిన్స్ ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? కాలు కలర్ మారటం, కాలు బాగా దురదలు పెట్టడం, కాలు దెబ్బ తగిలితే మానకపోవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనుకోవాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వెరికోస్ వెయిన్స్ అనేది కాస్మెటిక్ సమస్య. డర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుందా? వెరికోస్ వెయిన్స్ మహిళల్లోనే ఎక్కువగా వస్తుందా? వెరికోస్ వెయిన్స్ అనేది వంశపారంపర్యంగా వచ్చేటువంటి సమస్య. బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఇండియాస్ బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డు గ్రహీత, అవిస్ హాస్పిటల్స్ ఎండి అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ రాజావి కొప్పాల గారు. హలో అండి డాక్టర్. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి, ఐఎమ్ గుడ్. సో మనకి వెరికోస్ వెయిన్స్ అనగానే ఎక్కువసేపు నిల్చున్న వాళ్ళకి వస్తుంది, ఆల్మోస్ట్ టీచర్లకు వస్తుంది, ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి వస్తుంది, ఇలాంటి వాళ్ళకే వస్తుంది అనేది విన్నాం. బట్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తోంది? సో వారికోస్ వెయిన్స్ చాలా కామన్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్. ఓకే, టీచర్స్ మనం ట్రాఫిక్ పోలీస్ వీళ్ళు ఎక్కువగా చూస్తాం, కానీ అలా కాని వాళ్ళలో కూడా చాలా మందిలో వారికోస్ వెయిన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ దేర్. ద పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారికోస్ వెయిన్స్ 25 to 35% పేషెంట్స్లో ఉంటుంది. నేను మొన్న అర్జెంటీనాలో ఒక మేజర్ వాస్కులర్ కాన్ఫరెన్స్లోకి వెళ్ళినప్పుడు లెగ్ పెయిన్ ఉన్న పేషెంట్స్ జర్మనీలో స్కాన్ చేస్తే 65% ఆఫ్ లెగ్ పెయిన్ పేషెంట్స్కి వారికోస్ వెయిన్స్ ఉన్నాయని వెల్లడైంది. అది చాలా కామన్, రెగ్యులర్ లెగ్ పెయిన్ అనుకున్నారు. రెగ్యులర్ లెగ్ పెయిన్ అనుకున్న వీళ్ళందరూ రైట్. జనరల్ ప్రాక్టీషనర్ అంటూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా కనుక్కున్నారు. సో ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లం. ఓకే, సో ఈ కామన్ ప్రాబ్లమ్కి నాకు తెలిసినంత వరకు ఇన్ ఎఫెక్ట్ ఇట్స్ మోర్ కామన్ దెన్ క్యాటరాక్ట్. అలా అయితే మరి ఈ నెంబర్స్ కరెక్ట్ అయితే ఇట్స్ మోర్ కామన్ దెన్ క్యాటరాక్ట్. మనం కళ్ళకి చూసామంటే దగ్గర 40 హాస్పిటల్స్ ఉన్నాయి ఈ దగ్గరలోనే, రైట్. వేరేస్ ఈ వారికోస్ వెయిన్స్కి ఒక ప్రత్యేకంగా ఒక వాస్కులర్ సెంటర్ అంటూ ఒక మల్టీ డిసిప్లినరీ కేర్ పెట్టుకుని అట్లా ఉండే హాస్పిటల్స్ చాలా తక్కువ. అందులో ఒకటి మాది. సో ఆబ్వియస్లీ ఇది ఒక స్పెషాలిటీ, ఇది ఒక కామన్ స్పెషాలిటీ, అండ్ దీనిలో సబ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటేనే దీనికి సరిగా మనం చేయగలుగుతాం. సో ఎప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చిందని మీరు ఐడెంటిఫై చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ 2 రకాలుగా వస్తారండి. ఒకటి వాళ్ళు చూసుకుంటారు ఈ కాళ్ళలో, ఇప్పుడు మనం దీని మీద బాగా అవేర్నెస్ పెంచాం కదా, సో వాళ్ళ కాళ్ళలో ఈ వెయిన్స్ ఉబ్బి ఉండడం కరెక్టా కాదా దీని మీద ఫర్దర్ నాలెడ్జ్ కోసం కొంతమంది వస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే కాళ్ళు నొప్పులు అట్లాంటి ఫీల్ అయితే వస్తారు. సో యూజువల్గా సిమ్టమాటిక్ పేషెంట్స్ వారికోస్ వెయిన్స్లో ఎక్కువగా మా దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు మనం చూసుకున్నామంటే వెయిన్స్ కనబడుతూ వచ్చాయనే వాళ్ళ సంఖ్య 5, 6, 8% అయితే కాళ్ళలో నొప్పులు, కాళ్ళలో కష్టం, కాళ్ళలో నలుపు రావటం, కాళ్ళలో పుళ్ళు పట్టడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, ఆ కాళ్ళలో నుస, దురద, చీదర కనిపించడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దే మచ్ మోర్ కామన్. సో ఆబ్వియస్లీ వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేది ఎందుకని వస్తుంది అంటారు? చాలా వరకు వంశపారంపర్యంగా వస్తుంది, ఒక ఆ జీన్స్లో ఉంటుంది అనేది మీ అబ్జర్వేషన్ అదే చెప్తుందా? అబ్సల్యూట్లీ, ఇది ఒక జెనెటిక్ డిసీజ్ అండి. చాలా కామన్గా జెనెటికలీ ఉంటుంది ఇది. మనం చాలాసార్లు మదర్ సన్కి చూసాం, చాలాసార్లు మదర్ సన్కి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇద్దరు సిస్టర్లు, ఇద్దరు బ్రదర్లు అయితే దగ్గర ఒక 100 నుంచి 150 సందర్భాలు అయితే ఈజీగా ఉంటాయి నా జీవిత కాలంలో. సో డెఫినెట్గా జెనెటిక్స్ ప్లేస్ అ రోల్. ఓకే, సో జెనెటిక్స్ ఈ నిల్చోవటం వీటికి ఏంటి రిలేషన్ అంటే ప్రాబబ్లీ, అండ్ దిస్ ఇస్ మై గెస్, ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఆవిర్భవించడం అంటే పుట్టడం అనేది వెరికోస్ వెయిన్స్ అనేది ప్రాబబ్లీ జెనెటిక్ రీజన్స్ వల్ల రావచ్చు, జెనెటిక్ టెండెన్సీ ఉండొచ్చు. కానీ వచ్చిన వెరికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం మీరు ఎక్కువగా నిల్చుంటే పెరుగుతుంది, నిల్చుని అట్లా జాబ్స్ చేసుకుంటే పెరుగుతుంది. సో డెఫినెట్గా ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఒక మేజర్ జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది నేను వృత్తి మానేసుకుంటే తగ్గుతుందా, లేదంటే మీకు ఆపరేషన్ చేసి మళ్ళీ నేను నిల్చునే జాబ్ చేసుకుంటే మళ్ళీ వస్తాయా అని అడుగుతుంటారు. దానికి అట్లేం రిలేషన్ లేదండి. అసలు ఇది మెయిన్గా జెనెటిక్ బేసిస్ ఉంటుంది ఈ వారికోస్ వెయిన్స్కి. ఓకే, సో ఏ టైంలో ఐడెంటిఫై చేయొచ్చు? ఒక ప్రాథమిక దశ అనేది ఉంటుంది, ఇది ఇనీషియల్ స్టేజ్ అనేది ఐడెంటిఫై చేస్తారా, లేకుంటే మీరు అన్నట్టుగా ఉబ్బిపోయిన తర్వాతే తెలుస్తుంది అంటారా?
లేదండి. ప్రాథమిక దశలో కూడా మనం కనుక్కోవచ్చు. కనుక్కొని కొన్నిసార్లు మరీ ప్రాథమిక దశలు ఉంటే మనం ఏం చెయ్యం. అది వేరే సంగతి. లేదా కొంతమందికి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అని. అంటే మరీ లావుగా అబౌవ్ BMI 45కి మించి ఉండడం గానీ, హార్ట్ ఫెయిల్యూర్ ఉండటం గానీ, అలా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వెయిన్స్ కనబడతాయి. యూజువల్‌గా ఇవన్నీ కాదులెండి, ఫస్ట్ మీరు వేరే వాటి మీద ఫోకస్ చేయండి అని చెప్పడం కొన్ని సందర్భాలు అలా కూడా జరిగినాయి. బట్ ఫండమెంటలీ ఏంటంటే లెగ్‌లో పెయిన్స్, లెగ్‌లో డిస్కంఫర్ట్ ఇలాంటివి ఏమి కలిగినా కూడా మీరు డెఫినిట్‌గా ఒక డాక్టర్‌ని సంప్రదించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఛాతీ భాగంలో ఎక్కడైనా నొప్పొస్తే మనం ఎలాగైతే హార్ట్ డాక్టర్ దగ్గరికి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అది గ్యాస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే సరిగ్గా పడుకోపోవడం వల్ల అవ్వచ్చు, ఇంకే కారణం వలన అవ్వచ్చు. అయినా మనం ఫస్ట్ ఈసీజీ తీసుకొని హార్ట్ ప్రాబ్లమ్ కాదా అని చూసుకుంటాం. అదేవిధంగా కాళ్ళలో అక్యూట్ పెయిన్, కాళ్ళు సడన్‌గా పెయిన్ వస్తే, అంటే మరీ జాయింట్‌లో కాకుండా మొత్తం కాలంతా గనుక సడన్ పెయిన్ వస్తే డెఫినిట్‌గా మీరు ఒక డాప్లర్ చేసుకొని, చెక్ చేసుకొని అసలు ప్రాబ్లమ్ ఎంతుంది, ఎక్కడుందని మీరు చెక్ చేసుకొని చూడడం అవసరం. సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? నిజంగా వీళ్ళకి వచ్చింది వెరికోస్ వెయిన్స్ అనేది డాప్లర్ టెస్ట్‌లు వీటితోనే తెలుస్తుందంటారా? అబ్సల్యూట్లీ అండి. మంచి క్వాలిటీ డాప్లర్ టెస్ట్ అంటే నిల్చునే పొజిషన్‌లో ఆ వెరికోస్ వెయిన్స్ చేసే ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్ గాని మీకు స్కానింగ్ చేస్తే మీకు డెఫినిట్‌గా వెరికోస్ వెయిన్స్ ఉన్నది లేనిది తెలిసిపోతుంది. హ్మ్. సో అప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది స్టాండింగ్‌లో వచ్చే జాబ్ కాబట్టి, ప్రాబ్లమ్ కాబట్టి మనం స్టాండింగ్ పొజిషన్‌లోనే స్కానింగ్ కూడా రిపీట్ చేయాలి. అవి పడుకోబెట్టి చేస్తే కరెక్ట్‌గా ఉండదు. సో దానివల్ల మనం మళ్ళీ తప్పు వస్తుంది రిపోర్ట్. హ్మ్. సో, ఇప్పుడు ఫస్ట్ వెరికోస్ వెయిన్ మీరన్నారు కాళ్ళ నొప్పులొచ్చాయి. కాళ్ళ నొప్పులొచ్చినప్పుడు జనరల్ ఫిజిషియన్ అలా వెళ్తారు. లేకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉందేమో అందువల్ల నొప్పులొస్తున్నాయి. బోన్స్‌లో తగ్గిపోతోంది కాల్షియం అనేది. దీనివల్ల అనేది ఒక ఫీల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ కాస్మెటిక్ ఏమో అలాంటి సమస్య కావచ్చు అనేది కూడా ఉంటుంది కదా! యాహ్! అబ్సల్యూట్‌లీ. సో కొంతమందికి అంటే కొన్ని సార్లు ఏంటంటే కాస్మెటిక్‌గా కూడా వెయిన్స్ వాచిపోతాయి. ఆళ్ళకి ఎటువంటి నొప్పి గట్రా ఉండదు. హ్మ్. సో ఒకప్పుడు ఏంటంటే మేము అట్‌లీస్ట్ మేము ట్రైనింగ్ చేసే రోజుల్లో వీటికి ట్రీట్మెంట్ లేదు, పర్వాలేదులెండి, కాస్మెటిక్‌లీ ఇంకా యూ ఆర్ సఫర్ దిస్ అన్నట్టు వదిలేసేవాళ్ళం. ఇప్పుడేంటంటే ఈ మైక్రోస్క్లెరోథెరపీ అంటే చిన్న నీడిల్స్ పెట్టి ఒక చిన్న లిక్విడ్ ఇంజెక్ట్ చేసి కోల్డ్ ఎయిర్ కొట్టి క్లాక్స్ అనే ప్రొసీజర్ వచ్చింది. దాని ద్వారా ఈ కనిపించే వెయిన్స్ కూడా పోతాయి. ఓకే. సో ఒకవేళ ఎవరన్నా అంటే వాళ్ళకి మ్యాండేటరీ అని చెప్పం. కాస్మెటిక్ రీజన్స్‌కి వాళ్ళు షార్ట్స్ వేసుకోవాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో అందరూ రివీలింగ్ క్లోత్స్ వేసుకుంటున్నారు. ఇట్లాంటివి ఏమన్నా చేసుకోవాలనే వాళ్ళని అందరికి కూడాను మనం అది ఆఫర్ చేయొచ్చు. బట్ దట్స్ ఓన్లీ కాస్మెటిక్ అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. చేయకపోతే తగ్గదు అని చెప్పము. బట్ అది చేసుకుంటే బెటర్ అని చెప్తాం. హ్మ్. సో డెఫినెట్‌గా ఈ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే ఇక్కడ చిన్న వెయిన్స్ కొంచెం చూడడానికి ఎబ్బెట్టుగా ఉండి కాస్మెటిక్ రీజన్ నుంచి కాళ్ళు నొప్పులు, కాళ్ళు బాధ, కాళ్ళు దురద, కాళ్ళు పుళ్ళు పడే దగ్గర నుంచి పెద్ద వూండ్స్ ఉంటే స్కిన్ గ్రాఫ్ట్స్ మా ప్లాస్టిక్ సర్జన్ వచ్చి చేస్తారు. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ దాకా యాహ్! అంత ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ ఆఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు భారతదేశం మొత్తం ఎరిగితే ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ చేసేవి రెండో మూడో దొరుకుతాయి. అది మా ప్రత్యేకత. ఎవిస్ హాస్పిటల్‌లో ఏంటంటే అడ్వాంటేజ్ మీరు ఈ చిన్న వెయిన్‌కి కాస్మెటిక్ ట్రీట్మెంట్ అయితేనేమి, పెద్ద అల్సర్ కాళ్ళకి నొప్పి అయితేనేమి మీకు ఎండ్ టు ఎండ్ మేము బాగు చేసే కెపాసిటీ మాకుంది. హ్మ్. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సిరలు ఉబ్బిపోవడమే కాదు కనుపుల్లాగా అవుతాయి. ఆ తర్వాత సివియర్‌గా పెయిన్ ఉంటుంది. వూండ్స్ కూడా వస్తాయి. యెస్. ఇన్‌ఫాక్ట్ నన్నడిగితే కాళ్ళలో పుళ్ళు పట్టం అనేది డయాబెటిక్ పాపులేషన్ కన్నా అంటే అందరూ షుగర్ వల్ల అనుకుంటారు. షుగర్ కన్నా మోర్ కామన్‌గా వాస్కులర్ డిసీజ్ వల్ల వస్తాయి. సో చాలా చాలా కామన్‌గా మనం చూస్తాం. సో అది ఒకసారి కాళ్ళలో వూండ్స్ పడ్డాయంటే వాళ్ళు వర్క్‌కి వెళ్ళలేరు. రకరకాల బాధలు అనుభవిస్తారు. సో అవన్నీ కూడా మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఎండ్ టు ఎండ్ అనేది ఎలా చేస్తారో ప్రతి ఒక్కరికి అది అవసరం ఉంటుందంటారా? ప్రతి ఒక్కరికి కాదండి. వాళ్ళ వాళ్ళ నీడ్ బట్టి, వాళ్ళ అవసరం బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి మనం వాళ్ళకి వాళ్ళ అవసరం బట్టి అంటే దిస్ ఎ క్లినికల్ డెసిషన్ మేకింగ్ మ్యాట్రిక్స్ అని ఉంటది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, బాంబే అంటే ఎళ్ళామంటే మీరు అసలు ఫస్ట్ స్కిన్ వెయిన్స్ ఇది షార్ట్స్ వేసుకుంటాం, మాకు కనబడడం ఇష్టం లేదని వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. రోజుకి 15, 20 మంది వాళ్ళు వస్తుంటారు అలాంటి పేషెంట్స్. కొంచెం సౌత్ మనం కాస్త కన్జర్వేటివ్. వి వేర్ కన్జర్వేటివ్. సో మనకి ఆ కాస్మెటిక్ వెయిన్స్ అన్నీ రావు. హ్మ్. వేరేస్ మనకి సిమ్టమాటిక్ వెయిన్స్ అంటే కాళ్ళు నొప్పులు, బాధ ఉన్న వాళ్ళు వస్తారు. మీరు కొంచెం ఇంకా ఫర్దర్ సౌత్ వెళ్ళారంటే వాళ్ళు అనవసరంగా కొబ్బరి నూనెలు ఇవన్నీ బాగా రాస్తారు. కేరళ, తమిళనాడు మసాజ్‌లు మసాజ్ చేయించి. అందులో ఇంకా చెడిపోతుంది ఈ వెరికోస్ వెయిన్స్. సో ఆ బ్యాచ్ వస్తారు. వాళ్ళకి వూండ్స్ ఎక్కువైపోతాయి కాళ్ళలో. ఎందుకంటే అది కంటిన్యూస్‌గా మసాజ్ చేసి స్కిన్‌ని చెడగొడుతుంటారనమాట. అందువల్ల. సో అక్కడ వూండ్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. కోయంబత్తూర్, మధురై అట్లా మా బ్రాంచెస్ అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ వాటి ఫేసెస్ అనమాట. కాకపోతే ఒక సంస్థగా మనం ఎండ్ టు ఎండ్ మనకది కాన్సెప్ట్ ఉండాలి. దానికి సరిపోయిన మెషిన్స్ ఉండాలి. దానికి సరిపోయిన ఎక్విప్‌మెంట్ ఉండాలి. ఇవన్నీ సవ్యంగా ఉంటే ఆటోమేటిక్‌గా పేషెంట్స్ మీరు చూస్తున్నారుగా కొన్ని వందల కొద్దీ, వేల కొద్దీ పేషెంట్స్ వస్తారు. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ జస్ట్ సెకండరీ టు ద క్వాలిటీ ఆఫ్ వర్క్ వి పెర్ఫార్మ్. హ్మ్.
సో కాస్మెటిక్ అని ఫీల్ అయినట్టుగానే డర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, దాంతో సెట్ అవుతుందంటారా? షూర్. అంటే ఈ కాస్మెటిక్ వెయిన్స్ నాకు తెలిసి చాలా మంది డర్మటాలజిస్ట్ చేయలేరండి, చేయరు. అంటే ఫేస్ మీద చిన్న వెయిన్స్ వస్తే చేయడం వేరు, అవి చాలా ఫైన్ స్కిన్ ఉంటుంది ఇక్కడ, సో అది చాలా ఈజీగా చేస్తారు వాళ్ళు. ఈ కాళ్ళకి ఏంటంటే యూజువల్గా మోస్ట్ డర్మటాలజిస్ట్ డోంట్ లైక్ టు డూ దట్. వాళ్ళకు కెపబిలిటీ ఉంది, టు బి ఫేర్ ఏంటంటే అది వాళ్ళకు ఉన్న లేజర్స్ చేయగలుగుతాం, వేరే మోడ్స్ పెట్టి చేసి దాంతో అదే టైంలో అదే మైక్రో ఇంజెక్షన్ చేస్తే అయిపోతుంది. బట్ నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ హైదరాబాద్లో అయితే మోస్ట్ డబ్ల్యూస్ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఎంత మీరు అంటే ఇంకోటి నెగ్లిజిబుల్ అనే ఫీల్ ఉంటుంది ఒకటి. రెండోది ప్రైసింగ్ వైజ్ మా క్లాక్స్ ప్రైస్ ఇస్ 1/10 ఆఫ్ వాట్ డర్మటాలజిస్ట్ విల్ చార్జ్. సో చాలా మందికి ఇక్కడికి వస్తారు. యా, ఇప్పుడు మహిళలలో ఎక్కువ ఉంటుందా పురుషుల కంటే కూడా? ఎస్, ఎందుకలా? 60%లో విమెన్లో ఉంటుంది, 60% దాకా. మోర్ కామన్ రీజన్స్ ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీ వెయిట్ నొక్కటం వల్ల బ్లడ్ పైకి వెళ్ళక కిందకి రావటం. సో ప్రెగ్నెన్సీ అప్పుడు మనం వారికోస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా చూస్తాం. ప్రాబబ్లీ అనదర్ రీజన్ విచ్ అంటే నేను కనిపెట్టిన రీజన్ ఏంటంటే బుక్స్లో ఉండదు, ఏంటంటే విమెన్లో సంభవం నొప్పి వస్తుంది, కాళ్ళు లాగటం, కాళ్ళు గుంజటం. మెన్ ఏంటంటే యూజువల్గా వెయిన్స్ కనబడుతూ ఉంటాయి కానీ వాళ్ళకి నొప్పి ఉండదు, సో కాళ్ళు నల్లగా అవ్వడం, పుళ్ళు పట్టడం, వాళ్ళకి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు ఏంటంటే కాళ్ళు లాగటం, సో దే ప్రాబ్లీ కమ్ ఎర్లియర్ మోర్ బికాస్ దే ఫీల్ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తారు కాబట్టి వాళ్ళు తొందరగా అపియర్ అవుతారు హాస్పిటల్స్కి. సో ఇది కూడా మనం పాయింట్లో పెట్టుకోవాలి. యా, సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేకుంటే నిలబడలేకపోతున్నాను, ఇవేనా సిమ్టమ్స్? ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు? సో సిమ్టమ్స్ చాలా ఉంటాయి. కాళ్ళ నొప్పులు, నిలబడలేకపోవడం కాకుండా వేరేగా నొప్పి అంటే కాళ్ళు కలర్ మారటం, కాళ్ళు బాగా దురదలు పెట్టడం, చీదర అనిపించడం, కాళ్ళ దెబ్బ తగిలితే మానకపోవడం, కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనుకోవాలి. బట్ ఐడెంటిఫై చేయాలంటే మాత్రం మీరు ఒక మంచి వాస్కులర్ డాక్టర్ అప్రోచ్ అవ్వాలి, వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కానీ వాస్కులర్ సర్జన్ కానీ అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు స్టాండింగ్ పొజిషన్లో స్కానింగ్ చేస్తారు, చేసి మీకు ఐడెంటిఫై చేస్తారు. సో అప్పుడు మనకు తెలిసిపోతుంది. సో వెరికోస్ వెయిన్స్ ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయా దీంతో? వారికోస్ వెయిన్స్ వల్ల వేరే సమస్యలు కూడా రావచ్చు, బట్ అంటే వేరే డిసీజులు రావు. బట్ వారికోస్ వెయిన్స్ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న క్లాట్స్ ఏర్పడటం, క్లాట్ సెంటర్కి మూవ్ అవటం, లేదా దెబ్బలు తగిలితే మానకపోవడం, అల్సర్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు స్పైడర్ వెయిన్స్ అనేది ఉంది, వెరికోస్ వెయిన్స్, రెండింటికి తేడాలు ఏంటి, ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? సో స్పైడర్ వెయిన్ ఇస్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. వెయిన్ వస్తుంది, ఇలా విభజించుకొని ఆ చిన్న లాస్ట్ కొమ్ములు స్పైడర్ వెయిన్. సో స్పైడర్ వెయిన్ ఇస్ నథింగ్ బట్ ఎ ఫార్మ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో మనం ఇందాక కాస్మెటిక్ వెయిన్స్ అనుకున్నాం కదా, అవన్నీ ఆ స్పైడర్ వెయిన్స్ ట్రీట్ చేయడానికి వాడతాం. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ Thank you డాక్టర్, so much, బెస్ట్ Andy. విషెస్ టు యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.